నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తమ్మా. సార్, తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 43 ఏళ్ళు అయిపోయింది. మొత్తం ఈ పీరియడ్లో చూసుకుంటే ఎన్నో ఒడిదుడుకులు ఏ పార్టీకైనా తప్పవు. మొదట స్థాపించింది దాన్ని ఎన్టీఆర్ గారైనా ఎక్కువ కాలం దాని బాధ్యతలు తీసుకుని నడిపించింది మాత్రం చంద్రబాబు నాయుడు గారే. మొదట్లో అయితే కొంచెం దగ్గరలో ఎన్నికలు జరగడం ఇవన్నీ ఎక్కువ చూసాము. తర్వాత అయితే కాన్స్టెంట్గా 5 yearsకి ఒకరు మారుతూ అలా జరిగాయి. మొత్తానికి ఉమ్మడి రాష్ట్రాల్లో అయినా లేకపోతే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో అయినా. సో ఓవరాల్గా మేజర్గా మాట్లాడుకోవాల్సిన విషయాలు ఏంటి అందులో, అంటే ఆ స్ట్రగుల్స్ అయినా లేకపోతే సక్సెస్లు అయినా? తెలుగుదేశం పార్టీ ఏమిటంటే ఆ రోజు ఒక చారిత్రక అవసరం. ఆ పార్టీ బాగా గుర్తుంది, డిగ్రీ చదివేవాడు నేను అప్పుడు. ఎందుకు అందరిలోనూ అన్రెస్ట్, కాంగ్రెస్ అరాచకంగా ఉండేది, కాంగ్రెస్లో కుమ్ములాటలు, ముఖ్యమంత్రులు మారేవాళ్ళు, ఒక పద్ధతి పాడు లేని విపరీతమైన ఇండిసిప్లిన్ అంటారే. అసెంబ్లీలో ఎప్పుడు చూసినా గొడవలు. వెంకయ్యనాయుడు గారు, జైపాల్ రెడ్డి గారు వీళ్ళు గట్టిగా నిలబడి వీళ్ళే మాట్లాడేవాళ్ళు అసెంబ్లీలో. మొత్తం బలమంతా వాళ్ళదే. ఈ జనతా ప్రయోగము ప్లస్ కాంగ్రెస్ ఆర్ రెడ్డి కాంగ్రెస్ అనేవాళ్ళు, ఈ రెండు విఫలం కావడంతో ఏమైందంటే కాంగ్రెస్కి ఎదురే లేకుండా పోయింది రాష్ట్రంలో. కాంగ్రెస్కి ప్రతిపక్షం ఎవరంటే కాంగ్రెస్సే. వాళ్ళు 78లో అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్కి ప్రతిపక్షం అంటే కాంగ్రెస్గానే ఉండేది. కాంగ్రెస్లోనే కొట్లాడుకునేవాళ్ళు, వాళ్ళే ఢిల్లీకి పోయేవాళ్ళు, మంత్రులను పీకేసేవాళ్ళు, ముఖ్యమంత్రులు మార్చేసేవాళ్ళు, ఈ గోలంతా నడుస్తూ ఉండేది. పైగా వాళ్ళకి ఏం జరిగిందంటే జనతా ప్రభుత్వం విఫలమైన తర్వాత ఇందిరాగాంధీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావడం అనేది ఇంకా బలం చేకూర్చింది వాళ్ళకి. ఇంకా మనకు ఎదురే లేదు సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ అనే మూడ్లో ఉన్నారు. ఈ మూడ్లో ఉన్నప్పుడు ఎన్టీఆర్ గారు పార్టీ పెడతారు అన్నప్పుడు కొంచెం జనంలో ఒక రకమైన ఇదే వచ్చింది, జనంలో చలనం వచ్చింది. కానీ అయినా కాంగ్రెస్ని, ఇంత పెద్ద కాంగ్రెస్ని ఈయన ఏమి ఎదుర్కొంటాడు, ఈయన వెంట ఎవరుంటారు, ఎవరు పోతారు, ఇది సాధ్యమేనా, అంత ఓపిక ఈయనకు ఉందా, అసలు ఈయన ఈ పార్టీ పెట్టి నిలబెట్టుకుంటాడా అనేది చాలామందికి డౌట్ ఉండింది. ఆ పార్టీ ప్రారంభించినప్పుడు ఆయన వెంట ఎవరో 2-3 ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు కూడా తర్వాత జారిపోయారు. ఆ చాపల ఎర్రయ్య అని ఇంకెవరో 1-2 ఉన్నారు, ఆ పేర్లు గుర్తులేవు. కానీ ఎప్పుడో 43 years అయిపోయింది కదా. తమాషా ఏమిటంటే ఆ పార్టీ పెట్టినప్పుడు ఎన్టీఆర్ గారు వెంట ఉన్న వాళ్ళందరూ కూడా తర్వాతి రోజుల్లో లేకుండా పోయారు. ఆ పార్టీ పెట్టినప్పుడు ప్రతిపక్ష అంటే కాంగ్రెస్లో అధికారం అనుభవిస్తూ మంత్రి పదవులో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అవసరమైతే మామతోనైనా పోటీ చేస్తారన్న చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ అధినేతగా ఈరోజు ఉన్నారు. చూడండి రాజకీయాలు ఎంత విచిత్రంగా మారుతాయి. ఆ పార్టీ పెట్టినప్పుడు ఎవరున్నారు ఆయన వెంట? నాదెండ్ల భాస్కర్రావు గారు ఉన్నారు. నాదెండ్ల భాస్కర్రావు గారు తర్వాత రోజుల్లో ఏమయ్యారు? ఆయన ఏదో పార్టీని చీల్చాడని, తర్వాత వెన్నుపోటుదారుడని, అదని ఇదని అన్నారు. తర్వాత రోజుల్లో ఆయన కాంగ్రెస్లో ఎంపీగా చేశారు. ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నారు. విచిత్రంగా ఏమిటంటే తెలుగుదేశం పార్టీ విపరీతంగా ద్వేషించినటువంటి నాదెండ్ల భాస్కర్రావు గారి కుమారుడు నాదెండ్ల మనోహర్ గారు ఈరోజు తెలుగుదేశం ఉమ్మడి గవర్నమెంట్లో మినిస్టర్గా ఉన్నారు. రాజకీయాలు అట్లనే ఉంటాయి. ఆ రోజు ఎన్టీఆర్ గారు వెంట ఉపేంద్ర గారు ఏమయ్యారు, తర్వాత ఏమయ్యారు, ఆయన వారసులు కూడా లేకుండా పోయారు. ఎన్టీఆర్ గారు పక్కన ఉన్నటువంటి పెద్దల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఈరోజు రాజకీయాల్లోనే లేరు. అయ్యా నేను రిటైర్ అయిపోయినాను, నేను ప్రశాంతంగా మనవాళ్ళతో ఆడుకుంటున్నాను అంటున్నారు. ఎన్టీఆర్ గారితో లేనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ అధినేతగా ఈరోజు ఉన్నారు. ఇంత సుదీర్ఘమైన వ్యవహారంలో ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు నిజానికి ఎవరికీ నమ్మకం లేదు, కానీ జనమే ఆయన వెంట నడిచారు. ఆయన నిజానికి తెలుగుదేశం పార్టీకి పెద్ద కార్యకర్తలు లేరు, నాయకులు లేరు, ఆ పార్టీ టికెట్ను గట్టిగా అడిగి పోటీ చేస్తామనే వాళ్ళు లేరు. ఈ పరిస్థితుల్లో జనమే ఆయన నిలబెట్టి అంత పెద్ద కాంగ్రెస్ పార్టీని మట్టి గెలిపించేశారు. 200 సీట్లకు పైగా గెలిపించారు ఎన్టీఆర్ గారు ఆ రోజుల్లో. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైంది? 84లో మళ్ళీ ఈ పార్టీ చీలిపోయి తిరుగుబాటు వచ్చింది. 85లో మళ్ళీ ఎన్నికలకు పోయాడు ఆయన. మొత్తం 10 సార్లు ఎన్నికలు జరిగితే 6 సార్లు తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. అందులో 3 సార్లు ఎన్టీఆర్ గారు తెచ్చారు, 3 సార్లు చంద్రబాబు గారు తెచ్చారు. 99లో చంద్రబాబు గారి ఆధ్వర్యంలో వచ్చింది, 2014లో చంద్రబాబు గారి ఆధ్వర్యంలో వచ్చింది, 2019లో చంద్రబాబు గారు. అంటే 10 ఎన్నికల్లో 6 సార్లు తెలుగుదేశం పార్టీ గెలిచింది అంటే చిన్న విషయమేం కాదు. ఒక ప్రాంతీయ పార్టీకి అంతకుమించిన సక్సెస్ ఏముంటుంది? కానీ తెలుగుదేశం పార్టీ గొప్పతనం ఏమిటంటే ఎన్టీఆర్ గారు ఆ రోజుల్లో ఆయన తెచ్చిన సంస్కరణలు కానీ, ఆయన తెచ్చిన పథకాలు కానీ ఈ రోజుకి కూడా జనం అనుకుంటున్నారు. ఆ రోజు ఆయన ఏమన్నాడు?
అధికారులంతా వద్దన్నారు, అయ్యా 2 రూపాయల కిలో బియ్యము ఇవన్నీ కూడా వర్కౌట్ కావు, విపరీతమైన ఖజానా మీద భారం పడుతుంది, మధ్యాహ్నం భోజనము ఇవన్నీ వర్కౌట్ కావు అని చెప్తే ఆయన ఏమన్నాడు, పేదోడికి పట్టడు అన్నం పెట్టలేనప్పుడు ఎందుకే ఈ పార్టీలు ఈ అధికారాలు ఇవన్నీ అవసరమా అన్నట్టుగా ఆయన మాట్లాడి ఆయన ఇంప్లిమెంట్ చేశాడు. ఇప్పటికీ కూడా ఎన్టీఆర్ గారి పేరు స్మరిస్తూ చెప్పే పథకాలే ఉన్నాయి కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీని నిలబెట్టుకొని ఉండొచ్చు, ముఖ్యమంత్రిగా అనేకసార్లు అయ్యుండొచ్చు, కానీ ఆయన చంద్రబాబు గారు ఏం చేశారు అంటే మనకేం గుర్తురావు. మీరు ఒకసారి మధ్యాహ్న భోజనం కానీ 2 రూపాయల కిలో బియ్యం కానీ మండల వ్యవస్థ తెచ్చుకోవడం కానీ లేదా పటేలు పట్టువారి అంటే కరణాల రద్దు అని అప్పుడు జరిగింది, అది పెద్ద సంస్కరణ విలేజ్ల్లో, అది చాలా విచిత్రమైన పరిణామం అది ఆ రోజుల్లో. ఇది కానీ మీరు లేదంటే ఆయన తెచ్చిన మీరు ఏ పథకమైనా తీసుకోండి, ఎన్టీఆర్ గారి పేరు మీద వచ్చిన అనేక పథకాల విశ్వవిద్యాలయాలు కానీ ఇవన్నీ కూడా ఎన్టీఆర్ గారు ఉన్న ఆ కాసింత పీరియడ్లో చేసినవే తప్ప చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అంటే అవి కొనసాగించారు. కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఎన్టీఆర్ గారి పథకాలు కొనసాగించారే తప్ప గుర్తుపెట్టుకునే పథకాలు ఏమి తెచ్చారు అంటే మనకు ఇప్పటికీ కొంచెం కన్ఫ్యూజనే. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీలో లేనప్పటికీ, వ్యవస్థాపకుడుల్లో ఆయన ఒకడు కానప్పటికీ కూడా సరే మామగారితో ఉన్న బంధుత్వం కావచ్చు, ఈయనకున్న చొరవ కావచ్చు, అంటే బంధుత్వమే ఒకటైతే మరి అందరూ పైకి రావాలి కదా, వెంకటేశ్వరరావు గారు నంబర్ 1గా ఉండాలి కదా. అలా కాదు, అసలు అంతమంది వారసులు ఉన్నారు, అంతమంది వారసులు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు రాజకీయాలకు ఎందుకు రాలేకపోయారు? అది ఒకటే కాదు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కానీ ఆయనకు ఉన్న రాజకీయాలపైన ఆయనకు పట్టు కానీ ఆయన కాబట్టే ఆ పార్టీని నిలబెట్టుకోగలిగాడు. ఆ పార్టీని ఇంకెవరైనా అయి ఉంటే మీకు 96లో ఆ పార్టీ చీలిక అవన్నీ జరిగి 95లో చీలిక అవన్నీ జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాకుండా ఇంకెవరైనా ఆ పార్టీ నాయకత్వం తీసుకుని ఉంటే అది డౌటే. ఇన్నేళ్ళు 43 ఏళ్ళు ఆ పార్టీ బతికింది అంటే చంద్రబాబు నాయుడు గారి సమర్థత ఉంది, దాంట్లో ఏం నో డౌట్. అయితే ఏమిటంటే ఎన్టీఆర్ గారి ఆశయాలు ఈయన గుర్తుపెట్టుకున్నాడే తప్ప దానికి మించి ఈయన ఏం చేయలేకపోయాడు. రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అవన్నీ చెప్తారు కదా, అట్లా చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఏం చెప్తున్నారు? హైటెక్ సిటీ కాదు, పేద ప్రజలకు ఏం చేశారు? పేద ప్రజలు, రైతులు, వీళ్ళకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఆయన మిస్ అవుతూ రావడం వల్లే తెలుగుదేశం పార్టీ మళ్ళీ నెక్స్ట్ టైం అధికారంలోకి రాకపోవడానికి ఆయన విజనే కారణం. ఆయన అంటున్నాడు నేను విజనరీ 2047 అది ఇది అంటున్నారు, కానీ మీరు ఎంతసేపు పై లెవెల్ వాళ్ళకి ఎన్టీఆర్ గారి విజన్ అది కాదు. ఎన్టీఆర్ గారి విజన్ ఏమిటంటే ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎంతసేపు పేద ప్రజలకు మనం ఏం చేయగలము, ఏం చేస్తాము, మనకున్న వనరులు ఏమిటి, ఇలా ఆలోచించాడు ఆయన. అంటే విప్లవాత్మకమైన సంస్కరణలు కానీ పథకాలు కానీ ఎన్టీఆర్ గారి హయాంలో వచ్చినటివే అనేకం. ఆ తర్వాత చేసి ఉంటే రాజశేఖర రెడ్డి గారు చేశారు 104 ఆరోగ్యశ్రీ ఇవన్నీ కూడా. చంద్రబాబు నాయుడు గారు ఈ టర్మ్లోనైనా ఆయన ఏవి ప్రజలకు గుర్తుండిపోయేవి ఏవైనా చేయగలిగితే, మీరు 43 ఏళ్ల తెలుగుదేశాన్ని మేము నిలబెట్టుకున్నాము, తెలుగుదేశం పార్టీ అనేకసార్లు అధికారంలోకి వచ్చింది, తెలుగుదేశం పార్టీ అది ఇది అని చెప్తున్నారు కదా, ఆ చెప్పడం కాదు, మీకు టైం ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం తప్ప అంత బలమైన పార్టీ ఏమీ లేదు. వైసీపీ వదిలేడు, వైసీపీ ప్రతిపక్షంలో ఉంది. తెలుగుదేశం ఎన్నేళ్లుగా అది నిజానికి వయసు అయిపోవాలి కదా ఒక పార్టీకి, 43 ఏళ్ళు అనేది చిన్న విషయం ఏం కాదు. ఇన్నేళ్లుగా ఇంకా నిలబెట్టుకుంటూ ఉంది, ఇంకా ఒకసారి పడుతుంది ఒకసారి లేస్తుంది అంటే ఇంకా ఆ పార్టీకి కార్యకర్తల్లో ఉన్న బలం కానీ ఆ పార్టీకి ఉన్న నిర్మాణం, ముఖ్యంగా చంద్రబాబు గారు ఏం చేశారంటే పార్టీని నిర్మించుకుంటూ వచ్చారు. పార్టీని ఎప్పుడు కూడా ఆయన వీక్గా చేయలేరు, దానికి ఎప్పుడు కూడా ఎంతో కొంత పోరాడే తత్వం ఉంది. మళ్ళీ ప్రతిపక్షంలో కూర్చొని కొంతకాలం డీలా పడినప్పటికీ మళ్ళీ అధికారంలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తుంది చంద్రబాబు గారు నాయకత్వం. అంటే ఆయన ఈ వయసులో కూడా ఆయన ఏం డీలా పడలేదు. పోయినసారి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆ వయసులో కూడా ఆయన జనంలో ఉన్నారు, జనంలో తిరిగారు, జనంలో చేశారు, ఇవన్నీ ఓకే. కానీ ముందు ఏమిటి అంటే ముందు లోకేష్ గారు ఈరోజు చెప్పిన మాటల ప్రకారం 3 సార్లు పదవులు అనిపిస్తే వాళ్ళకి మళ్ళీ ఇవ్వం పదవి అన్నట్టుగా ఏదో మాట్లాడారు. అంటే పాత వాళ్ళందరినీ వదిలించుకుంటారు అనేది అర్థమైంది. ఇప్పుడే మనకు తెలుస్తూ ఉంది, వాళ్ళ వారసులు ఎవరికి టికెట్లు ఇస్తున్నారు కానీ పాత వాళ్ళందరినీ ఒక్కొక్కరిని డ్రాప్ చేస్తున్నారు. అంటే కొత్త వాళ్ళు, కొత్త నాయకత్వం వస్తుంది. ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు ఏం జరిగిందంటే పూర్తిగా కొత్త వాళ్ళు వచ్చారు రాజకీయాల్లోకి. కాంగ్రెస్ నుంచి వచ్చిన నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఇలా కొన్ని పేర్లు మినహాయిస్తే
ప్రతి నియోజకవర్గంలోనూ కొత్త నాయకుడు తయారయ్యాడు, ఒక కొత్త క్యాడర్ తయారైంది. ఈ కొత్త నాయకులు, కొత్త నాయకత్వం వల్ల ఏం జరిగిందంటే అనేక కులాలకు ప్రాతినిధ్యం లభించింది తెలుగుదేశం పార్టీలో. బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం విపరీతంగా లభించింది అంటే తెలుగుదేశం ఆవిర్భావంతోనే సాధ్యమైంది. అంతకుముందు లేదు అది. తెలుగుదేశం నుంచి ఎంతోమంది నాయకులు పుట్టారు కదా. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎవరు, లేకపోతే కేసీఆర్ గారు ఎవరు, ఇట్లా ఎన్ని పేర్లైనా చెప్పచ్చు మనం. వీళ్ళందరూ తెలుగుదేశం నుంచి, అంటే వీళ్ళ మూలాల తెలుగుదేశమే కదా. కేసీఆర్ గారు ఒకప్పుడు తెలుగుదేశం మంత్రే కదా, రేవంత్ రెడ్డి కూడా ఒకప్పుడు తెలుగుదేశమే కదా. అట్లా మనం ఎన్ని పేర్లైనా చెప్పొచ్చు. తెలుగుదేశం నుంచి ఉత్పన్నమైన నాయకులను చెప్పొచ్చు, తెలుగుదేశం నుంచి విడిపోయి వేరే పార్టీల్లో ఉండి షైన్ అయిన వాళ్ళని చెప్పొచ్చు, తెలుగుదేశంలో పదవులు అనుభవించి తర్వాత అసలు కనబడకుండా వాళ్ళు ఎప్పుడు ఇంక రాజకీయాల్లో లేకుండా పోయిన వాళ్ళు చెప్పొచ్చు. తెలుగుదేశం ఆవిర్భావంలో ఉన్నటువంటి అనేక మంది తెలుగుదేశంలో తర్వాత రోజుల్లో డ్రాప్ అవుతూ వచ్చారు. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఎవరిని పొగబెట్టేసి ఎవరిని ఉండకుండా చేశాడు పార్టీలో అనే ఆరోపణ కూడా ఉన్నప్పటికీ అనేక మంది తెలుగుదేశం ఆవిర్భావంలో ఆ పార్టీ జెండాలు మోసిన వాళ్ళు అనేక మంది లేరు. పెద్ద పెద్ద నాయకులందరూ కూడా డ్రాప్ అయిపోయారు. రైట్ సార్. అయితే బిగినింగ్లో అంటే తెలుగుదేశం పార్టీ స్థాపించిన కొత్తలో పక్క రాష్ట్రమైన తమిళనాడులో అక్కడ నుంచి ఏమైనా ఇన్స్పిరేషన్స్ ఉన్నాయా ఇక్కడ? ఎందుకంటే అక్కడ కూడా ఎంజీఆర్ గారు ఆయన పవర్ఫుల్ లైక్ సేమ్ సమవుజ్జిల్లాగా ఎన్టీఆర్ గారు లాగే కదా అక్కడ. అంటే తమిళనాడులో ఎంజీఆర్ గారు అధికారంలోకి రావడం అనేది ఒక ప్రేరణ అయింది ఎన్టీఆర్ గారికి. ఎందుకంటే అంతటి నటుడు కదా ఆయన. ఎన్టీఆర్ గారికి ఎంత ఫాలోయింగ్ ఉందో, అంటే ఎంజీఆర్ గారు ఏమిటంటే ఆయన ప్రత్యేకత ఏంటంటే ఆయన ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నారు. ఆయన హఠాత్తుగా పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కాలేదు. డిఎంకే రాజకీయాల్లో కరుణానిధి గారితో కలిసి ఆయన చాలా కాలం పనిచేశారు. పని చేసిన తర్వాత ఏమైందంటే అక్కడ విభేదాలు వచ్చాయి. విభేదాలు వచ్చిన తర్వాత నేనే సొంతంగా పార్టీ పెట్టుకుంటానని వితిన్ షార్ట్ పీరియడ్ ఆయన అధికారంలోకి వచ్చారు. ఎన్టీఆర్ గారికి రాజకీయ నేపథ్యం లేదు. ఎన్టీఆర్ గారు ఎప్పుడూ ఏనాడు కూడా రాజకీయాల్లో పాటు ఆయన ఏదో వరద బాధితులకు నిధులు వసూలు చేసి ప్రజల కోసం ఇచ్చిన వాడే తప్ప మామూలుగా పాలిటిక్స్లో కాంగ్రెస్ను ఇంకోటనో సపోర్ట్ చేసినట్టుగా మాట్లాడడం కానీ వాళ్ళ రాజకీయాల్లో పార్టిసిపేట్ చేయడం కానీ ఏమీ లేదు, జీరో. ఎన్టీఆర్ గారు రాజకీయ నేపథ్యం జీరోగా ఉంటూ సినిమా నేపథ్యంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చి 9 నెలల్లో అధికారంలోకి పార్టీ తీసుకొచ్చాడు. అంటే 9 నెలల్లో తీసుకురావడానికి ఆయన ఊరూరు తిరిగాడు, జనంలో ప్రతి ఊరు తిరిగాడు ఆయన చైతన్య రథంలో. ఆ రోజుల్లో మీరు ఊహించుకోండి 1982లో ఇప్పుడు కూడా రోడ్లు సరిగా లేదని జనం ఘోషిస్తున్న పరిస్థితుల్లో 1982లో అసలు ఏ ఊరికి రోడ్డు లేదు. మట్టి రోడ్లు, కంకర రోడ్లే అనేక గ్రామాలకు, నియోజకవర్గాలకు. ఆ రోజుల్లో మొత్తం ముమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగాడు ఆయన. తిరిగి చైతన్య రథంలో తిరిగి తన పార్టీని క్యాండిడేట్లను సెలెక్ట్ చేసి తన పార్టీని వితిన్ షార్ట్ పీరియడ్లో అధికారంలో తెచ్చాడు. కానీ ఎన్టీఆర్ గారు కూడా పార్టీ నిర్మాణంలో కానీ తన అధికార దీంట్లో కానీ తప్పులు చేస్తే ఎన్టీఆర్ను కూడా జనం ఏమి క్షమించలేదు. 1989లో మళ్ళీ ఎన్టీఆర్ని కల్వకుర్తిలోనే ఓడించారు. అంత పెద్ద నటుడు, అంత పెద్ద హీరో, అంత పెద్ద పార్టీని స్థాపించి 9 నెలల్లో అధికారంలోకి తెచ్చిన వ్యక్తిని 89 ఎన్నికల్లో కల్వకుర్తిలో ఓడించారు. అంటే జనం ఎప్పుడు షార్ప్గా ఉంటారు, మీరు ఏం చేస్తున్నారు అనేది జనం ఆరాధిస్తారు నాయకుల్ని. కానీ అంత మాత్రాన వాళ్ళ కోసం ఏమైనా చేయరు. వాళ్ళు తప్పులు చేస్తే వాళ్ళకి దండన విధిస్తారు. అది ఎన్నికల్లో చూస్తాం మనం. ఎంతటి నాయకుడినైనా వాళ్ళు దింపేస్తారు. అట్లా తెలుగుదేశం కూడా అనేకసార్లు ఓడిపోవడానికి కారణం ఏమిటంటే వాళ్ళు చేస్తున్న తప్పులే. 83లో అధికారంలోకి వచ్చిన తర్వాత 85లో ఆయన మధ్యంతర ఎన్నికలకు వెళ్ళాడు కదా, అప్పుడు ఆ పార్టీ బ్రహ్మాండంగా గెలిచింది. 89లోకి వచ్చేసరికి ఎన్టీఆర్ విసుగెత్తిపోయాడు జనానికి. 89లో ఆ పార్టీని ఓడించారు. 94లో మళ్ళీ కాంగ్రెస్ ముఖ్యమంత్రులను మార్చడం ఈ గోల జరిగేసరికి 94లోకి వచ్చేసరికి మామూలు మెజారిటీతో కాదు, విపరీతమైన మెజారిటీతో గెలిపించారు. మళ్ళీ 95లో చంద్రబాబు గారు తీసుకున్నారు. అంతా ఆ ప్రస్థానం అంతా మనకు తెలిసింది. కానీ చంద్రబాబు గారు చేయాల్సింది ఏంటంటే ఇప్పటికీ మీరు ఎన్టీఆర్ పథకాల గురించి మాట్లాడుతున్నారు. మీరు ఈరోజు కూడా మా పార్టీ ఆవిర్భావం గురించి ఎన్టీఆర్ మహోన్నతమైన నాయకుడు, ఆయన మధ్యాహ్నం భోజనం పెట్టాడు, 2 రూపాయల బియ్యం తెచ్చాడు, మండల వ్యవస్థను తెచ్చాడు, ఇవన్నీ మాడుతున్నారు కదా. మీరేం తెచ్చారు? మీరు అతి సుదీర్ఘమైన ముఖ్యమంత్రి కదా, 14 సంవత్సరాలకు పైగా ముఖ్యమంత్రి ఉంది. ఈ టర్మ్ పూర్తి అయితే 19 ఏళ్ళు కదా. మరి మీరేం తెచ్చారు? మీరు పేద ప్రజల కోసం మీరేం చేశారు? మీ పేరు గుర్తుండిపోయి 4 పథకాలు చెప్పండి చూద్దాం. అదే చంద్రబాబు నాయుడు గారు కనీసం ఈ టర్మ్లోనైనా చేయాల్సింది. మీరు ఎప్పుడైతే కింది తరగతి వాళ్ళని విస్మరిస్తారో వాళ్ళే దించేది, రాజ్యాలను కూలగొట్టేది,
అధికారం నుంచి దించేది వాళ్ళే. మీకు ఈ మేధోపరమైన సాఫ్ట్వేర్ వాళ్ళు వీళ్ళు మీకు అధికారంలోకి తీసుకురాలేరు, దించలేరు. దించేదంతా సామాన్య ప్రజలే. సామాన్య ప్రజల్ని మీ మొదటి ఆశయం ఏంది? పేద ప్రజల కోసం, సామాన్య ప్రజల కోసం మా పార్టీ పుట్టిందని ఎన్టీఆర్ గారు ఆ రోజు చెప్పారు. మరి అదే ఆశయం ఇప్పుడు కూడా మీరు కొనసాగిస్తే ఇంకా కొంతకాలం, ఇంకా భవిష్యత్తులో కూడా మీరు ఇంకా సుదీర్ఘంగా ఉంటారు. పేద ప్రజలను విస్మరిస్తే ఏం జరుగుతుందంటే మళ్ళీ ఓడిపోతూ ఉంటారు. ఇంకా వాళ్ళ అవతల వాళ్ళని భరించలేక మిమ్మల్ని గెలిపిస్తూ ఉంటారు. రైట్. అంటే ఇంకా ఒక 6-7 ఏళ్లలో అర్ధ శతాబ్దం పూర్తి చేసుకోబోతుంది తెలుగుదేశం పార్టీ. మరి అప్పటికి అధికారంలో ఉంటుందా, లేకపోతే మళ్ళీ తప్పులు రిపీట్ చేసి ప్రతిపక్షంలో ఉంటుంది అనేది తెలియదు కానీ భవిష్యత్తు తెలుస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ.